నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అదే విధంగా శాసన మండలి సభ, ఈ రెండు సభలు జరిగినటువంటి తీరుతెన్నులు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతానికి భిన్నంగా ప్రస్తుతం జరిగినటువంటి శాసనసభ, శాసన మండలి యొక్క తీరుతెన్నులు గనక చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత వైఖరికి భిన్నంగా ప్రజా సమస్యలే పరిష్కార వేదికగా ఈ శాసనసభను, ఈ శాసన మండలిని అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ ప్రజా ప్రతినిధిగా ఉన్న సభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే విధంగా బీజేపీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ కావచ్చు, విష్ణు కుమార్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా, చాలా ప్లాన్ గా, చాలా వ్యూహాత్మకంగా శాసన సభలు నడిపారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మనం శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి మోజేష్ రాజు కావచ్చు, అదే విధంగా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్లు. పూర్తి స్థాయిలో కూడా సభను ఎట్లా నడపాలి, ఏ విధంగా ప్రజా సమస్యలకు చర్చా వేదికకు ఈ శాసన సభను, శాసన మండలిని దానికి వేదికగా చెయ్యాలి అనే అంశాల్లో కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో వారు ఉపయోగించుకున్నారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. 7 గంటల పాటు, 27 గంటల పాటు జరిగినటువంటి సమావేశాల సభా తీరు, అదే విధంగా 6 రోజుల పాటు జరిగినటువంటి శాసనసభ సమావేశాలు కనుక గమనించినట్లయితే ఈ శాసనసభ సమావేశాల సమయంలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహారాలు ఏ విధంగా చక్కబెడుతున్నారో అదే స్థాయిలో శాసన సభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ రెండు సభలను కూడా నిర్వహించడంలో, అదే విధంగా వాటిని సక్రమంగా సభలను నిర్వహించే అంశానికి సంబంధించి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర తీసుకున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. శాసన సభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ రెండు కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య బద్ధంలో రాజ్యాంగ పదవుల్లో ప్రధానంగా రాజ్యాంగ సూచనలుగా ఉన్నటువంటి అసెంబ్లీ, శాసన మండలి ఏదైతే ఉందో వీటిల్లో ప్రజా సమస్యలను చర్చించాలి. అదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం జరిగినటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాలు కనుక పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమమే పరమావధిగా కూడా శాసనసభ, శాసన మండలి సమావేశాలు పూర్తి స్థాయిలో సక్రమంగా జరిగాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా కనుక గమనించినట్టయితే గత శాసన సభలు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి శాసన సభలు కనుక తీరును కనుక మనం గమనించినట్టయితే అప్పుడు జరిగినటువంటి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి శాసన సభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఆ రెండు సభల్లో కూడా జరిగినటువంటి సందర్భాలు కనుక మనం గమనించినట్టయితే అమ్మనా బూతులు లేవు, ఎవరమ్మా ఎవరబ్బా అనే కొడుకు అనే సందర్భాలు లేవు, పవన్ కళ్యాణ్ యొక్క భార్యల మీద చర్చలు లేవు, అదే విధంగా సభలో లేని వారికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి బూతులు గాని చర్చలు గాని ప్రస్తుతం జరిగినటువంటి సమావేశాల్లో ఎక్కడా కనపడలేదు. గతంలో చూస్తే గనక ఇది నిజంగా పెద్దల సభ అని ఉంది కానీ అట్లాగే ఇది పెద్దలకు మాత్రమే అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కూడా టీవీలు చూసే సందర్భంలో ప్రజలు అనుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే అంత గలీజ్గా తిట్టుకున్నటువంటి బూతులు మనం చూసాం. ఇది పెద్దలకు మాత్రమే అన్నట్టు పిల్లలను కూడా శాసన సభలు వీటిని వీక్షించే అవకాశం వద్దు అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనుక గమనించినట్టయితే శాసన సభలు కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ పరమావధిగా జరిగినాయి అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. ప్రధానంగా కనుక గమనించినట్టయితే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాటన్నిటి మీద ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఎక్సైజ్ లో కావచ్చు, మైనింగ్ లో కావచ్చు, వీటన్నిటి సందర్భాల్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు వాటన్నిటిని కూడా సభా వేదికల ద్వారా ప్రజలకు తెలియజేయటం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజా వేదికలు, ప్రజలకు సమస్యలకు చర్చించాల్సినటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ప్రజలకు ఏది అవసరమో అదే అనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి సభల యొక్క తీరుతెన్నులు కనుక మనం చాలా ఉత్తమంగా బెస్ట్ గా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి శాసన సభ్యుడిగా ఉండి డిప్యూటీ సీఎం గా అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో అంటే ఎక్కడా కూడా ఇది కొత్తదనం అనే
వర్షం లేకుండా పూర్తి స్థాయిలో ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ శాసన సభలో కూడా ప్రవర్తించారు అన్నటువంటి ఎటువంటి సందేహం లేదు. కొన్ని ప్రశ్నలు సంధించడం కావచ్చు, కొన్ని సమస్యలు వివరించడం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూసగుచ్చినట్టు వెల్లడించడం కావచ్చు. వీటన్నిటిలో కనుక గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా కూడా తన ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో శాసన సభలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వివరించారు, ప్రజా సమస్యలను గళమెత్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసన మండలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వాటికి జరిగినటువంటి తీరుతెన్నులు, అంటే ఇప్పుడు శాసనసభ సమావేశాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి శాసనసభ సమావేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా తీరుతెన్నులుగా ఉన్నాయి, ఏ విధంగా విషయ పరిజ్ఞానానికి సంబంధించి చర్చలు జరిగాయి, అర్థవంతంగా చర్చలు జరిగాయి అనే అంశానికి సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి పెద్దల సభలకు సంబంధించినటువంటి వారు ప్రవర్తించినటువంటి తీరు, మాట్లాడినటువంటి మాటల తీరు కూడా ప్రధానంగా ప్రజలందరూ కూడా సున్నితంగా కూడా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మనం ఇంకొక చిన్న విషయాన్ని కనుక గమనించినట్టయితే శాసన సభలు జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పరుగులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన శ్వేత పత్రాలకు సంబంధించి కావచ్చు, మరో పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వారందరూ కూడా పరుగులు పరిగెత్తి వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే దాంట్లో నిష్ప్రమోదులు అయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఒక విషయాన్ని గమనించినట్టయితే ఈ ప్రభుత్వంలో శాసన సభ్యులుగా ఉన్నటువంటి 11 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యులు, అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా శాసనసభలో ప్రమాణ స్వీకారాలు చేయటం వంటి తప్ప మిగతా అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రజా సమస్యలు కానీ మిగతా విషయాలు కానీ చర్చించడానికి వారెవరో కూడా శాసనసభకు కానీ మండలికి కానీ హాజరు కాలేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఈ అర్థవంతమైనటువంటి చర్చల సందర్భంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, వారి భాగస్వామ్యం లేకుండానే కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలను ఢిల్లీ వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రయత్నం చేశారు, కానీ దాని మూలంగా పెద్దగా ప్రయోజనం ఉంది అని అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అర్థవంతంగా జరిగినటువంటి శాసనసభలు ఇప్పటికీను గతానికి ఉన్నటువంటి డిఫరెంట్ ని పూర్తి స్థాయిలో ప్రజలు గమనిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం జరిగినటువంటి శాసనసభ మండలి ఈ 2 సభలు కూడా ప్రస్తుతం అయితే సక్సెస్ఫుల్ గా 6 రోజుల పాటు జరిగాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారక వేదికగా శాసన మండలి, శాసన సభ కావచ్చు, ఈ 2 కూడా అర్థవంతంగా చర్చలు జరిగే విధంగా ఈ సభలో నిర్వహించాల్సిన అవసరం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ కావచ్చు, విష్ణుకుమార్ రాజు కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి కనుక గమనించినట్టయితే ఈ శాసన సభలు జరిగినటువంటి తీరుతెన్నులు కనుక గమనించినట్టయితే ఒక్కటే మాట చెప్తున్నారు, అది ఏంటంటే నాటి కౌరవ సభ నుండి నేటి గౌరవ సభ వరకు జరిగినటువంటి తీరు అనేది అయితే స్పష్టంగా చెప్తున్నారు. నాడు జరిగింది కౌరవ సభ అని, నేడు జరిగేది గౌరవ సభ అన్నట్టుగా గతంలో చంద్రబాబు నాయుడుకు ఇదే శాసనసభలో జరిగినటువంటి అవమానాన్ని దాన్ని చర్చిస్తూ కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి మన విషయాలను కనుక మనం గమనించినట్టయితే ఆ రోజే చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పారు, ఏంటంటే ఇది కౌరవ సభ, నాట్ గౌరవ సభ, కాబట్టి ఈ శాసన సభ నుంచి నేను బయటకు వెళ్లిపోతున్నాను, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో మాత్రమే శాసనసభలో అడుగు పెడతాను అని కూడా నాడు శపథం చేసినటువంటి వెళ్లిన పరిస్థితిని ఆ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రస్తుతం కనుక గమనించినట్టయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సభ కూడా గౌరవ సభగా, ప్రజా సమస్యల వేదిక, పరిష్కార వేదికగా శాసన సభలను కూడా నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో కూడా మంచి ఫలితాలు ఈ సభల ద్వారా ప్రజలకు అందుతాయని చెప్పి మనం ఆశిద్దాం. నమస్కారం.